శ్రీకృష్ణ పరమాత్ముడి కృతజ్ఞత గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవకీ పుత్రుడు ఓ రోజు ద్వారకలోని తన నందనవనంలో ఆత్మీయులతో కలిసి విహరిస్తున్నాడు. అర్ధాంగి రుక్మిణి ఓవైపు, అనుంగ సోదరి ద్రౌపది మరోవైపు వెంట పరిచారకులతో ఆహ్లాదకరంగా కబుర్లు ఆడుతూ గులాబీ తోట దిశగా నడుస్తున్నారు. సోదరికి అర్ధాంగకి బహుకరించేందుకు అందంగా అరవి విరబూసిన గులాబీలను స్వయంగా కొయ్యటానికి సిద్ధమయ్యాడు వాసుదేవుడు. హడావుడిగా కొమ్మపై చెయ్యి పెట్టిన శ్రీకృష్ణుడి వేళ్లకు ముళ్ళు గుచ్చుకున్నాయి. చేతికి రక్తం కారుతుంది. రుక్మిణీదేవి పరిచారకులు కట్టుకట్టేందుకు వస్త్రం కోసం భవనం దిశగా పరుగులు పెట్టారు. పక్కనే ఉన్న సోదరి ద్రౌపది మాత్రం తన పట్టు చీర కొంగును చింపి సోదరుడి చేతికి కట్టుకట్టింది. ఆ ఆలోచన తమకు రానందుకు రుక్మిణీదేవి పరిచారకులు కొంచెం సిగ్గుపడ్డారు. చెల్లిలి స్పందనకు కృష్ణుడు కదిలిపోయాడు. ఆ సంఘటనను మనసులో ముద్రించుకున్నాడు. అలా కాలం గడిచిపోయింది. కౌరవ సభలో పాండవులకు పరాభవం ఎదురయ్యింది. దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలో అవమానిస్తున్న సందర్భం అది. అర్థజన రక్షకుడికి అన్నా అన్న సోదరి పిలుపు వినిపించింది. తక్షణం ఆమె తన గాయానికి కట్టిన పట్టు పీలిక గుర్తొచ్చింది. ఆ అనురాగానికి ప్రతిఫలంగా అనంతమైన వస్త్రాన్ని ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడాడు. తన కృతజ్ఞతను చాటుకున్నాడు. గోరంత మేలు చేసిన కొండంత కృతజ్ఞతలు చెల్లించుకోవటం భగవంతుని లక్షణం అని నిరూపించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించి జానపదాల్లో ప్రచారంలో ఉన్న కథ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.